అమెరికా చరిత్రలో మరో వివాదాస్పద అధ్యాయం మొదలైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్కి రాసిన ఒక లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను తుఫాన్గా మారింది. ఫిబ్రవరి 28న ఇరాన్తో మొదలైనటువంటి యుద్ధం ఈ మధ్యలోనే అధికారికంగా ముగిసిందని ఆయన ప్రకటించారు. కానీ ఇది నిజంగా శాంతి దిశగా వేసిన అడుగా లేక పవర్స్ యాక్ట్ అనే చట్టమైనటువంటి సంఖ్యల నుండి తప్పించుకోవడానిక అనే వ్యూహమా అనేది కూడా అర్థం కావడం లేదు. వాషింగ్టన్ నడిబొడ్డున ఉన్న డెమోక్రట్లు దీనిని పచ్చి అబద్ధమని కొట్టిపారేస్తున్నారు. అసలు వాస్తవం ఏమిటి? సరిహద్దులో ఏం జరుగుతోంది? ఈ వీడియోలో చూద్దాం. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి. అమెరికా రాజ్యాంగం ప్రకారంగా యుద్ధం ప్రకటించే ప్రకారంగా అధికారం కేవలం కాంగ్రెస్కి మాత్రమే ఉంటుంది. కానీ అత్యవసర సమయాల్లో అధ్యక్షుడు సైన్యాన్ని పంపించవచ్చు. అయితే అక్కడ ఒక నిబంధన కూడా ఉంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం మొదలు పెడితే 60 రోజుల్లోపు ఆమోదం పొందాలి. ట్రంప్ ఇరాన్పై దాడులు మొదలుపెట్టినటువంటి ఫిబ్రవరి 28 నుండి లెక్కగడితే ఆ 60 రోజుల గడువు సరిగ్గా ఈరోజు అంటే మే 3వ తేదీతో పూర్తిగా ముగిసింది. ఒకవేళ కాంగ్రెస్ అనుమతి ఇవ్వకపోతే అధ్యక్షుడు తన సైన్యాన్ని వెనక్కి పిలిపించాలి. కానీ ట్రంప్ ఇక్కడ ఒక తెలివైన ఎత్తుగడ వేశారు. యుద్ధమే ముగిసింది, ఇక అనుమతి ఎందుకన్నది ఆయన వాదన. అయితే ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలకు సరిహద్దులో కనిపిస్తున్న దృశ్యాలకి ఏమాత్రం కూడా పొంతం లేకుండా పోతోంది. ఇరాన్ సరిహద్దులో అమెరికా బలగాలు ఇంకా అప్రమత్తంగానే ఉన్నాయి. యుద్ధం ముగిస్తే సైన్యం వెనక్కి రావాలి, కానీ అది జరగడం లేదు. ఇరాన్ నౌకల్ని అడ్డుకోవడం ఇంకా కొనసాగుతోంది. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారంగా యుద్ధ చర్యగానే పరిగణించబడుతోంది. అయితే ఏప్రిల్ 19న కూడా అమెరికా నౌకాదళం ఒక ఇరాన్ నౌకపై కాల్పులు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. మరి ఏప్రిల్ 7 నుండి అమల్లో ఉన్నటువంటి సీజ్ ఫైర్ శాశ్వత శాంతి సంకేతమా లేక కేవలం వ్యూహాత్మక విరామమా అన్నది ప్రశ్నార్థకం. ఇక సెనేటర్ చక్ షమర్, టీమ్ కేన్ వంటి సీనియర్ నాయకులు ట్రంప్ ప్రకటనని తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ను తప్పుదో పట్టించడమే కాదు, రాజ్యాంగాన్ని అవమానించడమని వారు గర్జిస్తున్నారు. యుద్ధం ఇంకా కొనసాగుతుందని, అమెరికా సైనికులు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ తనదైన శైలిలో స్పందిస్తూ అసలు వార్ పవర్స్ యాక్ట్ అనేది అధ్యక్షుడి అధికారులను హరించే రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం ఇద్దరు దేశాల మధ్య పోరాటం మాత్రమే కాదు, అమెరికాలోని ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ వ్యవస్థల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుగా కూడా ఉంది. ఒక అధ్యక్షుడు తన అధికారాన్ని కాపాడుకోవడానికి యుద్ధం ముగిసిందని అబద్ధం చెప్పగలరా? ఒకవేళ కాంగ్రెస్ దీన్ని సవాల్ చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. మే 1వ తేదీన ట్రంప్ పంపినటువంటి ఆ లేఖ శాంతిని తెస్తుందో లేదో తెలియదు, కానీ అమెరికా రాజకీయాల్లో మాత్రం ఒక పెద్ద భూకంపాన్ని సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఇరాన్ సరిహద్దుల్లో తుపాకులు శాంతిస్తాయా లేక వాషింగ్టన్ వీధిలో చట్టపరమైన యుద్ధం మొదలవుతుందా? ఏం జరుగుతుందో చూడాలి.